మొత్తం మీద తీసుకుంటే ఒక ఫ్యాక్షన్ అయితేనేమి, ఫ్యాక్షన్ ఉన్నా లేదని మీరు చెప్పినా ప్రజల కోసమే పోరాటం చేసి శత్రువుల చేతుల్లో మృతి చెందిన మీ భర్త కావచ్చు, మీ మామయ్య కావచ్చు, ఇతరులు కావచ్చు, అంటే ఒక ఫ్యాక్షన్ అంటే మీరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా బయట ప్రజలు పిలిచేది మాత్రం ఫ్యాక్షన్ అనే అంటారు. ఫ్యాక్షన్ నడిచింది జిల్లాలో అంటారు. అంటే మీ భర్త అంటే అన్నీ కోల్పోయారు మీరు. అంటే ఫ్యాక్షన్ లీడర్ మా ఆయన కాదనే చెప్తున్నాను. వాళ్ళు ఫ్యాక్షన్ మా ఆయన చంపినదైతే గతంలో ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళే చంపించిందని కూడా చెప్పగలమండి. మా ఆయన ఫ్యాక్షన్ లీడర్ కాదని చెప్తున్నా. మా ఆయన మంచి వ్యక్తి, ఒక దేవుడు, 10 మందిని కాపాడే వ్యక్తి, 10 మంది తాళాలు కాపాడే వ్యక్తి మా ఆయన పరిటాల. అలాంటి అంటే ఫ్యాక్షన్ జరిగిందా లేదా పక్కన పెడితే అందరూ మృతి చెందారు, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ మృతి చెందుతారు. అంటే ఇప్పుడు ఈ ఫ్యాక్షన్ నడుపుతున్న వారికి మీ జీవితంలో జరిగిన గాథలన్నీ చూశారు, వారికి మీరు ఒక రాష్ట్ర మంత్రిగా ఎటువంటి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు? ఎవరికి అంటే రాష్ట్రంలో ఎంతోమంది జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఫ్యాక్షన్లు అంటూ ముందుకు పోతున్నారు. అంటే ఫ్యాక్షన్ ఉండడం వల్ల, ఒక వ్యక్తులతో శత్రుత్వం ఉండడం వల్ల జరిగే నష్టం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు చూశారు, కళ్ళారా అనుభవించారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను కూడా ఒకటే, అంటే మీ ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ, ప్రజలందరికీ కూడాను, ఈ ఫ్యాక్షన్ అనేది లేకుండా ఉండాలనే కోరుకునేదాన్ని నేను. ఎందుకంటే ఫ్యాక్షన్లో మా ఆయన బలయ్యాడు కాబట్టి, ఆ ఇంట్లో మగవాళ్ళు పెద్ద దిక్క లేకపోతే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఆ పిల్లలతో కానీ ఫ్యామిలీతో కానీ బయట జరిగేటివన్నీ కూడా చాలా బాధాకరంగా ఉంటుందండి. ఎందుకంటే విలువ అది తెలిసిన వ్యక్తి కాబట్టి నేను చెప్తున్నా. ఎవరికైనా నేను కూడా పిల్లలు యూత్కి కూడా చెప్తుంటాను, ఎవరికైనా సరే ఈ ఫ్యాక్షన్ గోళ్ళకి మీరు పోవద్దండి, ఏదో మంచిగా ఉండి బాగా చదువుకోండి, ఉద్యోగాల్లో మంచిగా ఉండండి, 10 మందికి సేవ చేయండి అని చెప్తాను. కానీ ఈ ఫ్యాక్షన్లు ఇవన్నీ కూడా దూరం. అదే ఇప్పుడు ఎవరు కూడా లేరండి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా. ఫ్యాక్షన్లు ఎందుకు అనవసరంగా? మంచి చదువులు ఉన్నాయి, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకొని ఫ్యామిలీలు మంచిగా చేసుకోవచ్చు. ఫ్యాక్షన్లో చనిపోయిన వాళ్ళు చనిపోతారు, ఆ తర్వాత ఆ కుటుంబాలు ఎంత నెలైపోతాయి అనేది అది నాకు స్వయంగా డైరెక్ట్ నాకు తెలుసు అండి. ఆ బాధ ఏంటనేది కూడా ఆ పిల్లల్ని పెంచుకోవడం కానీ అన్ని రకాలుగా మనకు ఆ టెన్షన్, ఆ బాధ కూడా ఉంటుందండి. దానికి దయచేసి ఎవరు కూడా ఈ ఫ్యాక్షన్ జోలికి వెళ్ళొద్దండి అనే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇప్పటివరకు చూశారు కదండి, పరిటాల సునీతమ్మ, రాష్ట్ర మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారి జీవిత గాథతో పాటు ఆమె రాష్ట్ర మంత్రిగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పౌర సరఫరాల శాఖలో తీసుకువచ్చిన నూతన సంస్కరణలు అన్నీ కూడా చూశారు. అయితే పరిటాల కుటుంబానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కీర్తి ప్రదర్శన ఇనుమడింపజేస్తున్న మన మంత్రి పరిటాల సునీతమ్మ గారి ఒక ఇంటర్వ్యూ ఇంతటితో అయిపోలేదు. ఇది ఒక మరో ఎపిసోడ్ కూడా ఉంది. మరో ఎపిసోడ్లో మరిన్ని వివరాలను కూడా మన పరిటాల సునీతమ్మ గారి ద్వారా మనము ప్రజల ముందుకు తీసుకురావడానికి మరొకసారి కూడా ప్రయత్నం చేస్తాము. ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చి మీ విషయాలన్నీ తెలియజేసి, మీ కుటుంబ విషయాలు, రాజకీయ విషయాలన్నీ తెలియజేసి మంచి మాకెంతో సహకరించిన మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఈరోజు నా అనంతపురం జిల్లా రైతన్నలు ఎంతో ఆనందంగా, అంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలండి. నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ, ఒక కుటుంబానికి సంబంధించిన కోడలు, అంటే పరిటాల శ్రీరాముల కోడలుగా, పరిటాల రవి భార్యగా కూడా నాకు ఎంతో ఆనందంగా ఉంది. మినిస్టర్ అనేది మామూలుగా వస్తూ ఉంటాయంటే పోతా అంటే నేను దాని గురించి చెప్పను, కానీ ఆ ఇంటికి కోడలుగా నాకు చాలా సంతోషమైంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు కూడా ఎంతో చేదోడు ఓదాడుగా ఉండి ఈరోజు నీళ్లు కూడా ఇచ్చినారు. మాకు ఇంతకన్నా ఇంకేం కావాలనేది